వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు అయితే ప్రెషర్ కుక్కర్ మటన్ పులావ్ చూపిస్తున్నానండి. ఇది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఈ పులావ్ ఉషా ముల్పూరిస్ కిచెన్ తెలుసు కదండి, నాగశౌర్య గారి మదర్. అందులో ఈ కుక్కర్ పులావ్ చాలా ఫేమస్. ఇదైతే ట్రై చేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికి మటన్ అయితే ఫస్ట్ 1/2 kg తీసుకున్నానండి. కర్డ్ కూడా పెరుగు ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. కారం వచ్చేసరికి 2 స్పూన్స్ వేసుకోవాలి. గరం మసాలా కూడా 2 స్పూన్స్, అక్కడ చూపించిన చిన్ని స్పూన్స్ అండి. ఈ గరం మసాలా అయితే ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నదండి, వీడియో పెట్టాను కదా, ఒకసారి చెక్ చేసేయండి. తర్వాత సాల్ట్ 1 బిగ్ స్పూన్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ తీసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్. పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ మటన్ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మటన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో 1/2 అవర్ టు 1 అవర్ పెట్టుకోవాలి. పెట్టుకోపోయినా పర్లేదు. ఈ మటన్ పులావ్లో అయితే గీ చాలా ఎక్కువ ఉంటుందండి ఉషా ముల్పూరిస్ కిచెన్లో. సో గీ ఎక్కువ శాతం వేసుకుని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఇక్కడ నేను గీ 3 స్పూన్స్, ఆయిల్ 1 స్పూన్ తీసుకున్నానండి. తర్వాత బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి, బిర్యానీ స్పైసెస్ అన్నీ. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత పుదీనా మొత్తం వేసేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను, మళ్ళీ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తం వేసేసుకున్నాం. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ నేను బిర్యానీ మసాలా అండి, ఇది కూడా నేను ఇంట్లో చేసి పెట్టుకున్నదే. ఈ మసాలా కూడా నేను వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇదైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు వేయడం మర్చిపోయానండి, జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇందాక పసుపు వేయడం కూడా చూపించలేదు, పసుపు కూడా వేసుకోవాలి మటన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను మటన్ కుక్ అవ్వడానికి ఫస్ట్. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. సో ఇక్కడ మటన్లో 2 కప్స్ వాటర్ వేసాం కదండి మనం. నేనైతే ఇక్కడ 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇందాక చూపించిన కప్తో 3 కప్స్ ఆఫ్ రైస్కి మొత్తం 6 కప్స్ వాటర్ వచ్చేలాగా పోసుకోవాలి. సో నేను ఇక్కడ రైస్ని సోక్ చేసుకుంటున్నానండి. 3 కప్స్ ఆఫ్ రైస్ అని చెప్పాను కదా, రైస్ని సోక్ చేసుకున్నాను. ఇదిగోండి మటన్ అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఉందండి. ఇక్కడ 70% అయితే కుక్ అయిపోయింది మటన్. సో ఈ మటన్లో ఇంకో కప్పు వాటర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే ఇందులో రైస్ వేసేసుకుందాము. ఇప్పుడు మొత్తము మనం ఆ రెస్టారెంట్లో ఈ కుక్కర్ మటన్ పులావ్ ఆర్డర్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ అయితే టైం ఇవ్వాలండి. సో ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ అయితే మటన్ నాకు తెలిసి విజిల్స్ రానిస్తారు. ఇందాక 2 కప్స్ వాటర్ వేసుకున్నాం, మటన్లో 1 కప్ వాటర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో 3 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి గీ వేసుకున్నాను నేను 1 స్పూన్. వాటర్ అయితే మాత్రం మన బాస్మతి రైస్ బట్టి ఉంటుందండి, అది ఓల్డ్దా న్యూదా అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ అన్నీ చూసుకుని ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్ తర్వాత పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూసేయండి ఎలా ఉందో. ఇక్కడైతే స్మెల్ అదిరిపోతుందండి. రెస్టారెంట్లో అయితే ఇట్లాగే చిన్ని కుక్కర్తో మనకి తెచ్చి మన ముందే ఓపెన్ చేస్తారు. సేమ్ అలాగే వచ్చింది, చాలా బాగా కనిపిస్తుందండి చూడటానికి. ఇదిగోండి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుని దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దామా ఒకసారి. మటన్ అయితే ఇలా విడిపోవాలండి. నేను ఒక్క చేత్తోనే దాన్ని చూసారా ఎట్లా తీస్తున్నానో, జ్యూసీగా ఉంది చూసారా. మటన్ చాలా బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. పులావ్ అయితే చాలా బాగుందండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.